కాసేపటి క్రితం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదంపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేక పిలిపించి మాట్లాడడమా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న కొండా మురళి ఇష్యూపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అజిమ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అజిమ్, చెప్పండి, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన ఏదైతే సమావేశం ప్రారంభమైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలపై ఏదైతే క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది. ఇందులో ప్రధానంగా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంపై అయితే పార్టీ ఈ రోజు సుమోటోగా తీసుకొని, అంటే ఇటీవల రాజగోపాల్ రెడ్డి సీఎం పై అంకిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆంధ్ర కాంట్రాక్టర్లు అనుకుంటూ, అలాగే నేనే సీఎం 10,000 ఉంటానని చెప్పుకుంటూ చేసిన కామెంట్స్ ని తప్పుపడుతూ తన రియాక్షన్ ని కూడా చూపెట్టడం కూడా జరిగింది. ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగానే అతను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్ అన్ని కూడా తీసుకొని రాజగోపాల్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు ఒకసారి పిలిచి మాట్లాడాలా, లేదంటే నేరుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్న ఒక అంశంపై క్రమశిక్షణ కమిటీ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన పరిణామాలు అయితే ఉన్నాయో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు 2 సార్లు చేశారు. అలాగే కొండా మురళి కూడా గాంధీ భవన్ కి ఇప్పటికీ అటెండ్ అవ్వడం కూడా జరిగింది క్రమశిక్షణ కమిటీ ముందు. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితమే కొండా మురళి గాంధీ భవన్ కూడా చేరుకున్నారు. నన్ను ఎవరు పిలవలేదు, నేనే వచ్చానని మరోసారి కూడా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. ఈ వరంగల్ ఇష్యూకి సంబంధించిన అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను చెక్ పెట్టాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నారో, అనిరుద్ రెడ్డి ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా పార్టీ ఏదైతే అనిరుద్ రెడ్డిని పిలవాలా లేదా ఒకసారి మరోసారి మాట్లాడి కమిటీ ముందుకు పిలిచి వివరణ ఇవ్వాలా లేదా, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే క్రమశిక్షణ కమిటీ అయితే చర్చిస్తుంది. అయితే ఇప్పటికైతే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. సో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కూడా వరంగల్ జిల్లా నేతలకు సంబంధించినటువంటి ఇష్యూ అయిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇవ్వాలా, లేదంటే రాజగోపాల్ రెడ్డిని ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి మాట్లాడి ఇలా ఎందుకు మాట్లాడారని, గతంలో మాజీ ఎమ్మెల్సీ ఎవరైనా కొండమల్లిని కూడా పిలిపించి తను మాట్లాడిన వ్యాఖ్యలను ఏదైనా వీడియో రికార్డింగ్స్, పేపర్ కటింగ్స్ అన్ని కూడా ఇచ్చి ఎందుకు మాట్లాడారు ఇలా అని క్రమశిక్షణ కమిటీ ప్రశ్నించింది. సో ఇదే తరహాలో రాజగోపాల్ రెడ్డిని కూడా పిలిచి ఒకసారి మాట్లాడిన వ్యాఖ్యలు, పేపర్ కటింగ్స్, వీడియో కటింగ్స్ ఇవ్వండి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిన వివరణ అవుతారా, లేదంటే నేరుగా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇంతలోపు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతారని మా ఉత్కంఠ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. మరి దీనికి సంబంధించి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు, అలాగే పెండింగ్ లో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే పటాన్చెరుకు సంబంధించిన ఇష్యూ, జైకి సంబంధించిన ఇష్యూ, స్టేషన్ వెంపుకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఈ అన్ని అంశాలపై కూడా క్రమశిక్షణ కమిటీ ఈ రోజు అయితే చర్చించినట్టు మనకు తెలుస్తుంది.